మనం బజార్‌కెళ్తాం. కూరగాయల కొట్టు తెలిసినోళ్ళ దగ్గరికెళ్తాం. వాళ్ళ దగ్గర కావాల్సినయి తీసుకుంటాం. అక్కడితో వదిలేస్తామా? మిగతాయన్నీ వేరే ఎవరెవరి దగ్గరున్నాయో అయన్నీ కొంటాం గదా! లేదా మనకు తెలిసినోళ్ళు గదా! అని తక్కువ ధరకు పక్కన షాపులో వస్తున్నా లేదు లేదులే వీళ్ళ దగ్గర ఎక్కువ కని కొంటామా? లేదు గదా! ఒక వ్యక్తిగానే మనం అట్లా జేస్తుంటే ఆయిల్ కొనుగోళ్లలో కీలకమైనటువంటి భారతదేశం ఎందుకు అమెరికా జెప్పిన మాట ఇనాలా? చైనా జెప్పిన మాట ఇనాలా? లేపోతే రష్యా జెప్పిన మాట ఇనాలా? ఇదివరకు సౌదీ అరేబియా ఫ్రెండ్సే మనకి. రష్యాను ఫ్రెండే. ఆయిల్ ప్రొడ్యూస్డ్ కంట్రీస్ 24 నుంచి కొనేవాళ్ళం మనం. ఇప్పుడు 37 నుంచి కొంటున్నాం. అందులో ఈ మధ్య నమీబియా వచ్చి చేరింది. అట్లా వెనిజులా నుంచి కొనడానికి కూడా రెడీ అవుతున్నది భారతదేశం. ఎక్కడెక్కడైతే చీఫ్‌గా ఆయిల్ వస్తుందో అక్కడంతా కొనటం ప్రారంభిస్తోంది. ఇది అమెరికాకి మింగుడు పడట్లేదు. అమెరికా మిత్ర దేశాల దగ్గరే కొనాలి. వీళ్ళ దగ్గర $40, $50 బ్యారెల్ వస్తే వాడు $100 పెడితే అదే కొనాలి. అందుకు మోడీ అంగీకరించట్లేదు. రష్యా అతి తక్కువకి ఇస్తానంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఇదివరకు కేవలం 2% కొనేవాళ్ళం. ఇప్పుడు దాదాపుగా 40, 45% కొంటున్నటువంటి సిట్యుయేషన్. ఇప్పుడు దాన్ని ఆపాల్సిందే. లేపోతే భారత్ మీద ఆంక్షలు పెంచుతాను. నేను మోడీతో మాట్లాడాను. మోడీ జెప్పాడు. త్వరలోనే క్లియర్ జేస్తానని, ఆపుతానని అన్నటువంటి మళ్ళీ ట్రంప్ చెప్తున్నటువంటి మాట. యెస్ ఆపుతాడు. ఎప్పుడు? అంతకంటే తక్కువకిస్తే. ఆ ముక్కే మోడీ జెప్తాడు. కానీ ట్రంప్ మాత్రం డ్రామా ఆడతానే ఉన్నాడు. అందుకనే ట్రంప్ మాట్లాడిన కాసేపటికి విదేశాంగ శాఖ జోక్యం చేసుకొని అసలు ట్రంప్‌తో ఆయిల్ గురించి మాట్లాడలేదు పొమ్మనమని చెప్పింది. తద్వారా ట్రంప్ అనేటటువంటి వాడి ఒత్తిడి ఎలా ఉంటుందో మాత్రం ప్రపంచానికి అర్థం కావాల్సి ఉంది.